హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో ప్రెజెంట్ అయితే చాలా మంది స్కూల్ జాయిన్ అవడానికి రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి స్కూల్ ని, ఒక హిస్టరీ కలిగిన స్కూల్ ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. 62 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక స్కూల్ బివి సుబ్బయ్య హై స్కూల్. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే అన్ని స్కూళ్ళు విద్య నేర్పిస్తే ఈ స్కూల్ అయితే విద్యతో పాటు జీవితంలో ఎలా ఉండాలి, జీవితంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోవాలని చెప్పి నేర్పిస్తూ ఉంటారు. సో ఒకే పద్ధతిలో 62 సంవత్సరాల నుంచి ఒకే పద్ధతిలో కొనసాగుతున్న ఏకైక స్కూలు బివి సుబ్బయ్య స్కూల్. సో ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఒకసారి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణము, చుట్టూ చెట్లు అండి. సో మామూలుగా చాలా మంది ఇప్పుడు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కడ అకాడమీలో చెట్లు ఉన్నాయి, సో ఎలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉంది అని చెప్పి ఇలా ఎంచుకోనాలో వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ స్కూల్ చూసిన తర్వాత మా పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయించాలి అనే విధంగా అయితే అనిపిస్తూ ఉండిద్ది. సో ఒకసారి దీని గురించి పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం రండి. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. నిజంగా ఈ స్కూల్ లోపలికి వచ్చిన తర్వాత ఇన్ని ఎకరాల్లో స్కూల్ ని నిర్మించడం మామూలు విషయం కాదు. ఎక్కడ చూసినా అడుగడుక్కి పచ్చని చెట్లు. ఏంటి సార్ ఈ చెట్లు? మరి ఈ స్కూల్ ఎప్పుడు స్థాపించారు సార్? ఈ స్కూల్ ని 1963లో బివి సుబ్బయ్య మాస్టర్ గారు ఆయన స్థాపించారమ్మా. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమాజ శ్రేయస్సే వ్యక్తి శ్రేయస్సు అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని ఆ స్లోగన్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు సుబ్బయ్య మాస్టర్ గారు. ఈ స్లోగన్ కూడా సారే సార్, ఆ స్లోగన్ ఆయనే డిజైన్ చేశారు, ఫ్రేమ్ చేశారు. దానికి రూపశిల్పి ఆయనే మొత్తం. సో ఆయన ఇవాళ మన మధ్య లేకపోయినప్పటికి కూడా ఆయన ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అనేది గత 62 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతా ఉంది. 62 సంవత్సరాల పాటు స్కూల్ నడవడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. సో ఈ సుబ్బయ్య మాస్టర్ గారి యొక్క లక్ష్యం ఏంటంటే సమాజ శ్రేయస్సే వ్యక్తి శ్రేయస్సు. అంటే సమాజం బాగుంటే అందులో అందరూ బాగుంటారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేసి దీంట్లో చదువుకున్న విద్యార్థులకు మంచి విద్య, మంచి ఆలోచనలు, మంచి నైతిక విలువలు, మంచి సేవా విలువలు, సేవాభావం, ఇటువంటి అనేక అంశాలు అనమాట. ఒక మనిషికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటాం. ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎన్ని అంశాలు కావాలో ఆ అన్ని అంశాలను అందులో ఇమిడ్చి ఆయన ఒక వ్యవస్థను, ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. ఆ సిస్టమ్ ద్వారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇన్స్టిట్యూషన్ లో చదువుకొని బయటకు వెళ్లి అన్ని రంగాల్లో ఉన్నారు. అన్ని రంగాల్లో ఉన్నారు. విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయం. ఇవాళ ఇండియన్ ఆర్మీలో కూడా ఎన్డీఏ సెలెక్ట్ అయ్యి చాలా మంది ఆఫీసర్స్ హై క్యాడర్ లో ఉన్నారు. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఇంకా లెక్కే లేదు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. అన్ని రంగాల్లో లేని రంగం అంటూ లేదు. గ్లోబ్ మొత్తం మా విద్యార్థులు ఉన్నారు. గ్లోబ్ అంటే ప్రపంచం మొత్తం ఉన్నారు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ మాస్టర్ గారు స్థాపించి 62 సంవత్సరాలైంది. అయినప్పటికీ ఇది వాళ్ళకి కూడా నిరంతరం కొనసాగుతా ఉంది. ఇన్స్టిట్యూషన్ లో పనిచేయడం మా యొక్క అదృష్టంగా, పూర్వజన సుకృతంగా భావిస్తాం మేము అందరం, స్టాఫ్ మెంబర్స్ అందరూ. సార్ మరి 62 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ ని రన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చదువు ఏ విధంగా ఉంటుంది సార్? చదువు అంటే ఇప్పుడు స్టేట్ బోర్డ్ సిలబస్ మేము ఫాలో అవుతున్నామమ్మా. అయితే ఇక్కడ జనరల్ గా ఏంటంటే ప్రతి పాఠశాలలో కూడా మెరిట్ పిల్లల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. కానీ మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే యావరేజ్, బిలో యావరేజ్ పిల్లల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు వాళ్ళ మీద ఎక్కువ కృషి చేసేటువంటి ఒక సందర్భము మా పాఠశాలలో ఉంటుంది. కాబట్టి తక్కువ స్థాయి పిల్లలను వాళ్ళకు నాణ్యమైన విద్య అందించి వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళ మీద ఎక్కువ కృషి చేసి వాళ్ళ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తూ వస్తున్నాము. వాస్తవంగా మా పాఠశాలలో మంచి రిజల్ట్ కూడా వస్తూ ఉంది. 2025 మార్చి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో
586 మార్క్స్ ఇద్దరు విద్యార్థులు సాధించారు. ఓకే, కాబట్టి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మంచి రిజల్ట్ రిజల్ట్స్ తో వచ్చిందని ముందుకు వచ్చారు. వచ్చామన్నమాట. ఇక్కడ పిల్లలు ఎలా అంటారు సార్, ఒకసారి చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వస్తూ ఉంటారు. సో చెప్తూ ఉంటారు కదా, నేను ఇక్కడ చదువుకోవడం వల్ల ఈ రోజు నేను ఇంత స్థాయిలో ఉన్నానని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అన్నారా సార్ ఎవరన్నా? చాలా మంది ప్రతి సంవత్సరం మా స్కూల్ ప్రతిసారి ప్రతి నెల ప్రతి రోజునండి ఎక్కువ మంది విద్యార్థులు రిపీట్ గా వస్తూనే ఉంటారు. ఇక్కడ చదువుకొని బయటికి వెళ్ళి ఏదో ఒక రంగంలో స్థిరపడి మళ్ళా స్కూల్ చూడడానికి వస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ పట్ల అంత ఆప్యాయత అనేది ఉంటుంది. అవును సార్. ఏంటి మీ స్కూల్లో ఒకటి బాగా చెప్తూ ఉన్నారు, అన్ని స్కూల్లో విద్యను నేర్పిస్తే ఇక్కడ విద్యతో పాటు జీవితం ఎలా ఉండాలని నేర్పిస్తారు, జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఏదైనా ఎదుర్కొనే కెపాసిటీ ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా నేర్పిస్తూ ఉంటారని చెప్పి విన్నాము. నిజమేనా సార్? నిజమేనమ్మా. ఏ విధంగా సార్? ఎందుకంటే మామూలుగా చదువుతో పాటుగా ఆ అబ్బాయికి నైతిక విలువలు, మానవ విలువలు, ఒక సర్వీస్ అంటే సెల్ఫ్ సర్వీస్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం ఇక్కడ. దానివల్ల ఏంటంటే లైఫ్ అంటేనే సవాళ్ళు, జీవితం అంటేనే సవాళ్ళు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే ముందు విద్యార్థికి ఏముండాలంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ బిల్డ్ అవుతుంది పిల్లాడికి. ఆ బిల్డ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని పరిశీలించుకునేటువంటి ఒక శక్తి ఆ అబ్బాయికి ఇండివిజువల్ గా అంటే స్వయంగా ఉంటుందన్నమాట. ఇవాళ రేపు ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ కే చాలా మంది పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. కానీ మా స్కూల్లో చదువుకున్న పిల్లాడు జీవితంలో ఏ రంగంలో స్థిరపడగలడు, ఏ పని చేయగలడు. వాళ్ళు ఏంటంటే స్వయం కృషితో ఎదిగి జీవితంలో స్థిరపడేటువంటి ఒక అవకాశము ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉంటుంది. సో నార్మల్ గా వచ్చిన స్టూడెంట్స్ కూడా వాళ్ళకి జీవితం అంటే ఎలా ఉండాలో నేర్పిస్తారు. అవును. ఇప్పుడు నేను ఇక్కడ చేరి 28 years అయిందమ్మా. నా కెరీర్ స్టార్టింగ్ లో చేరిన పిల్లలు చాలా మంది అప్పుడు అనుకునేవాడిని వీళ్ళు బాగా తక్కువ స్థాయిలో ఉన్నారే, ఎలా డెవలప్ అవుతారా పనికొచ్చేది. కానీ ఇవాళ ఆ తక్కువ స్థాయికి ఉన్న పిల్లలే ఇవాళ ఏమవుతుందంటే కార్లలో వచ్చి సార్ బాగున్నారా అంటారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే మార్క్స్ పరంగా తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో ఒక రంగంలో స్థిరపడి వాళ్ళ లైఫ్ ఇవాళ సెటిల్ అయిపోయి మమ్మల్ని కలవడానికి స్కూల్కి వస్తూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓహో వీళ్ళు కూడా బాగానే సెటిల్ అయ్యారు అనేటువంటి ఒక అనుభూతి మనకు కలుగుతుంది. మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ప్రతి ప్లేస్ నడుస్తూ ఉంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది సార్. మామూలుగా ఇలాంటి ప్లేస్ లో కూర్చొని చదువుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రతిదీ మైండ్ లోకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ వీళ్ళందరూ సో ఏ అకాడమీలో అయితే గ్రీనరీ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అలాంటి ప్లేస్ కి ఎంచుకునే వెళ్ళి చదువుకుంటున్నారు. సో అలాంటి ప్లేస్ కూడా మన దాంట్లో కల్పించడం మామూలు విషయం కాదు. సో ఈ రోజు ఇలాంటి ప్లేస్ లో కూర్చొని మనం ఇంటర్వ్యూ చేస్తామని కూడా అనుకోలేదు సార్. కానీ సార్ ఇక్కడ చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా మళ్ళీ ఇక్కడ జాయిన్ చేస్తున్నారని విన్నాము. అంత ప్రత్యేకత ఏంటి సార్ మన స్కూల్లో? ఇప్పుడు ఈయన సుబ్బయ్య మాస్టర్ గారు మొత్తం 18 acres 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారమ్మా. 10 ఎకరాల ప్లే గ్రౌండ్, 8 ఎకరాల స్కూల్ క్యాంపస్, 10 ఎకరాలు. ఇంత సువిశాల విస్తీర్ణంలో ఇంత గ్రీనరీ, ఇన్ని చెట్లు, ఇంత స్పేసియస్ గా ఉండేటువంటి స్కూలు నాకు తెలిసి ఈ పరిసర ప్రాంతాల్లో ఏదీ లేదు. అయితే ఇక్కడ చదువుకున్న పిల్లలు వాళ్ళ విద్యార్థి దశలో ఇక్కడ జీవితాన్ని నేర్చుకొని బయటికి వెళ్ళి వివిధ రంగాల్లో స్థిరపడి సో వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళ తమలాగా సక్సెస్ కావాలని చెప్పి వాళ్ళని కూడా తెచ్చి ఇక్కడ చేరుస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యి 28 years అయింది. నా కెరీర్ స్టార్టింగ్ లో చదువుకొని బయటికి వెళ్ళిన పిల్లలు చాలా మంది వాళ్ళ పిల్లలు మళ్ళా ఇప్పుడు చేరుస్తున్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది అది. ఇప్పటికి కూడా కొద్దిమంది పిల్లలు ఉన్నారు. ఏది వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చదువుకొని వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇక్కడ చదువుతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక స్కూల్కి ఇంతకన్నా గొప్ప గుర్తింపు అనేది ఇంకేం వేరే చెప్పక్కర్లేదు. ఒక విద్యార్థి తను చదువుకొని తను సెటిల్ అయ్యి మళ్ళీ తన కుమారుని ఇక్కడ చేర్చడం అంటే ఇవాళ రేపు ఎక్కడ అది అని చెప్పుకోవచ్చు. కాబట్టి అది ఈ స్కూల్ యొక్క గొప్పతనం. సార్ మరి ఇంత పెద్ద స్కూల్లో ఇంత గొప్పతనం చెప్పుకునే స్కూల్లో మరి ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది సార్? మా ఇక్కడ ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే మా స్కూల్ కి పెద్ద స్టామినా వాళ్ళే.
మా స్ట్రెంగ్త్ వాళ్ళే అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ అంతా కూడా 20-25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే ఎక్స్పీరియన్స్ అంటే వేరే స్కూళ్ళల్లో కాదు, ఇక్కడే ఇదే స్కూల్లో గత 20-25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరు ఇప్పటికీ ఉన్నారు. జనరల్ సాధారణంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంతకాలం పాటు పనిచేయడం సాధ్యం కాదు. అసలు అది మామూలుగా General బయట గా, శాలరీ ఎక్కువ ఇస్తారని వెళ్ళిపోతూ వెళ్తా ఉంటారు, ఉంటారు. చేంజ్ అవుతూ ఉంటారు. కానీ మా స్టాఫ్ ఏంటంటే తమ సొంత స్కూల్ లాగా, తమ సొంత పనిలాగా దీన్ని ఫీల్ అయ్యి చేస్తారు ఇక్కడ. దానికి నిదర్శనం ఏంటంటే నేను 28 years నుంచి ఉన్నాను ఇక్కడ. అవునవును. సో మీరే 28 years ఉన్నారంటే ఇంకా వాళ్ళు అంటే ఇంకా ఉన్నారు. అంటే 28 ఏళ్ళు 30 ఏళ్ళు టీచర్స్ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు. మా టీచర్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఉద్యోగం లాగా కాకుండా దీన్ని తమ సొంత పని, మన ఇంట్లో పని, ఈ పిల్లలందరూ మన సొంత పిల్లలు అనే విధంగా వాళ్ళకు అన్ని రకాల విద్యాబుద్ధులు నేర్పడం కానీ, వాళ్ళకు నైతిక విలువలు నేర్పడం కానీ, వాళ్ళకు మంచి నడవడిక నేర్పడం కానీ, అన్ని విషయాల్లో విద్యార్థులకు చేదోడు వాదోడుగా ఉంటూ విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి మా టీచింగ్ స్టాఫ్ ఎల్లవెల్ల కృషి చేస్తూనే ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా స్కూల్ టైమింగ్స్ వరకే ఉంటారు స్కూల్లో టీచర్లు. కానీ మా స్టాఫ్ మెంబర్స్ ఏంటంటే స్కూల్ అవర్స్ తర్వాత కూడా స్టడీ అవర్స్ కూడా ఉంటారు. అది ఈ స్కూల్ ప్రత్యేకత. మామూలుగా టయానికి వచ్చి టైంకి వెళ్ళిపోదాం అనే టైంలో అలా ఆ విధంగానే ఉంటూ ఉంటారు. ఇక్కడ 24 hours కూడా చేయడానికి రెడీగా ఉంటారు. ఈవినింగ్ 6 నుంచి స్టడీ అవర్స్ కి, ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్ కి కూడా మా టీచింగ్ స్టాఫ్ అవైలబుల్ గా ఉంటారు. అదేంటంటే ఓన్లీ కమిట్మెంట్, అది మా టీచర్ల యొక్క గొప్పతనం. అది సో వాళ్ళ వల్ల ఈ రోజు మేము ఇంత సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్కూల్ ఇవాళ ఇంత ఇదిగా ఎస్టాబ్లిష్ అయిందంటే సుబ్బయ్య మాస్టర్ గారి యొక్క ఆచరణాత్మకమైనటువంటి ఒక విధానము, దాన్ని కొనసాగిస్తున్నటువంటి స్టాఫ్ మెంబర్స్. ఆయన ఒక విధానాన్ని ఈయన ఏర్పాటు చేసి, సుబ్బయ్య మాస్టర్ గారు ఏర్పాటు చేశాడు. అంటే బోధన అంటే ఏంటి, పిల్లలకి పాటలు ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాడు బుర్రకి బాగా ఎక్కుతుంది, ఇటువంటి అంశాల ఆధారంగా ఆయన ఒక టీచింగ్ మెథడ్ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ టీచింగ్ మెథడ్ని మేము అప్పటి నుంచి, ఆయన మన మధ్య ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా మేము అదే సిస్టమ్ను ఫాలో అవుతున్నాము. ఆయన పెట్టిన సిస్టమ్ని ఇప్పుడు గవర్నమెంట్ సిసిఈ మోడల్ అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఫాలో అవుతుంది ఇప్పుడు. సో సిసి ప్యాటర్న్ అంటే సిసి ప్యాటర్న్ అంటే ఆయన ఎప్పుడో 60 ఏళ్ళ నాడే పెట్టాడు దీన్ని. ఎలా పెట్టాడంటే టెక్స్ట్ బుక్ ను చదవాలి, టెక్స్ట్ బుక్ లో ఉండే విషయం అంతా విద్యార్థి సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే పరీక్షలో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ రాయొచ్చినటువంటి ఒక విధానాన్ని సుబ్బయ్య మాస్టర్ గారు ఆనాడే ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని వాళ్ళ గవర్నమెంట్లు కూడా ఫాలో చేస్తున్నాయంటే సుబ్బయ్య మాస్టర్ గారి యొక్క గొప్పతనం అది. సార్ ఈ రోజు ఫ్యాకల్టీ వల్లే ఇంత సక్సెస్ అయ్యిందని చెప్పి చెప్పుకోవచ్చు. మరి టీచింగ్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది మన స్కూల్లో? టీచింగ్ మెథడ్ అంటమ్మా, మేము ముందు విద్యార్థులను జాయిన్ చేసుకున్నప్పుడు వాళ్ళని గ్రేడింగ్ చేస్తాము. అంటే బాగా మెరిట్ పిల్లలు ఎవరు, యావరేజ్ పిల్లలు ఎవరు, బిలో యావరేజ్ పిల్లలు ఎవరు, ఇంకా తక్కువ స్థాయి పిల్లలు ఎవరు, ఆ గ్రేడింగ్ చేసుకొని ఆ గ్రేడింగ్ ఆధారంగా ఏ విద్యార్థికి ఎంత అవసరము, ఏం అవసరం అనేది ముందు మనం ఒక అసెస్మెంట్ చేసుకొని దాని ప్రకారంగా మా ఉపాధ్యాయులు వాళ్లకు బోధన ఏర్పాటు చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మెరిట్ పిల్లాడికి న్యాయం జరుగుతుంది, యావరేజ్ పిల్లాడికి న్యాయం జరుగుతుంది, బిలో యావరేజ్ పిల్లాడికి న్యాయం జరుగుతుంది. అంటే ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు తమ యొక్క అచీవ్మెంట్ని సాధిస్తారు. సో ఈ గ్రేడింగ్ వల్ల ఏమవుతుందంటే తక్కువ స్థాయి పిల్లాడికి మీరు ఎక్కువ సబ్జెక్ట్ బోధిస్తే ఆ అబ్బాయికి అర్థం కాదు. అందువలన విద్యార్థి యొక్క విద్యా స్థాయిని బట్టి వాళ్లకు మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గా వాళ్లకు మనము లెవెల్ పెంచుకుంటూ పోతా ఉంటాము. అయితే ఇక్కడ ఇంకో గొప్పతనం ఏంటంటే మనకు స్టార్టింగ్ లో డి గ్రేడ్ లో ఉన్న అబ్బాయి కూడా ఈ రన్నింగ్ ఏ గ్రేడ్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏబిసిడి 4 డివైడ్ చేస్తాం కదా. ఈ డివిజన్ లో ఈ రన్నింగ్ వచ్చేసరికి వాళ్ళు బాగా డెవలప్ అయిపోయి డి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ కూడా ప్రమోట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా మంది విద్యార్థులు. కాబట్టి ఈ బోధనా విధానం అనేది ఏంటంటే కంప్లీట్ గా స్టూడెంట్ కేంద్రీకృతంగా జరుగుతుంది ఇక్కడ. విద్యార్థి యొక్క అభ్యసన స్థాయి ఏ విధంగా ఉంది, ఆ అభ్యసన స్థాయిని బట్టి మనం ఆ అబ్బాయికి విద్యార్థికి బోధన చేస్తాము. దానిలో ఏమవుతుందంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు తమ యొక్క అచీవ్మెంట్ సాధిస్తారు. అందువలన మాకు మంచి రిజల్ట్ వస్తూ ఉంది. మా విద్యార్థులందరూ కూడా మంచి మార్క్స్తో బాగా
పాస్ అవుతా ఉన్నారు 10th క్లాస్ కానీ మిగతా క్లాసులు కానీ. సార్ అదే విధంగా ఫుడ్ విషయానికి వచ్చేలేకే సో చదువుతో పాటు మంచి ట్రెడిషనల్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఉంటుందని చెప్పారు. అంటే ఎలాంటి ఫుడ్ సార్ అవి? అంటే అమ్మా సుబ్బయ్య మాస్టర్ గారి కాన్సెప్ట్ ఏంటంటే పిల్లవాడు బాగా చదవాలంటే బాగా తినాలి. అవును, బాగా తినాలి. ఇక్కడ సుబ్బయ్య హాస్టల్ ప్రత్యేకత ఏంటంటే సాంబారు. మా సాంబార్కి చాలా గుర్తింపు ఉంది. మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎప్పటికీ అంటున్నారు, సార్ ఒక్కసారి సాంబార్ తినెళ్తాం సార్ అని. ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది ఇక్కడ సాంబారు. ఇప్పటికి కూడా పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తాం మేము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ న్యూట్రిషన్ ఫుడ్ కూడా డివైడ్ సిస్టమ్ లో ఇస్తాము. అంటే హాస్టల్ కి అయిన ఖర్చునే డివైడ్ చేస్తాం. పర్ డే పర్ హెడ్ కి ఎంత పడితే అంత. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒక 90 to 100 రూపీస్ మధ్య పడుతుంది పర్ డే పర్ హెడ్ కి. ఇవాళ మనం బయట భోజనం చేస్తే ఒక పూటకి 100 రూపాయలు 150 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. కానీ మాకు ఇక్కడ 95-100 రూపాయల మధ్యలోనే 3 పూటలు తినేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనది కమర్షియల్ కాదు కాబట్టి డివైడ్ సిస్టమ్, నో లాస్ నో ప్రాఫిట్. అందువల్ల విద్యార్థులకు మేము స్టేషనరీ కానీ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, పెన్సిళ్ళు, పెన్నులు అన్ని ఆల్ ఐటమ్స్ హోల్సేల్ రేట్లకి ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. అందువల్ల ఏమవుతుందంటే పేరెంట్స్కు ఈ ఫీజులు అఫోర్డ్ చేసేటువంటి సౌకర్యం వస్తుంది. ఇక ఫీజుల విషయానికి వస్తే మిగతా స్కూల్తో పోలిస్తే మా స్కూల్ ఫీజులు కూడా తక్కువే, అలాగే మెస్ ఫీజులు కూడా తక్కువే. అందువల్ల చెప్పాలంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే స్కూల్ అనొచ్చు. అవును, తప్పకుండా. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలనేదే సుబ్బయ్య మాస్టర్ గారి యొక్క ధ్యేయం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందిస్తూ, వాళ్ళకి మంచి నైతిక విలువలు, మానవ విలువలుతో కూడినటువంటి ఒక జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ స్కూల్ను స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినటువంటి ఆ లక్ష్యంతోనే ఇవాళకి గత 62 సంవత్సరాలుగా ఈ స్కూల్ నడుస్తూ ఉంది. అయితే ఈ స్కూల్ నడవడానికి ప్రధాన కారణము సుబ్బయ్య మాస్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ బోధనా విధానము, హాస్టల్ ఫెసిలిటీస్ నడిపే విధానము, ప్లస్ మా స్టాఫ్ మెంబర్స్ యొక్క డెడికేషన్. ఈ 3 అంశాల ఆధారంగా ఈ స్కూలు గత 62 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తా ఉంది. మరి మన స్కూల్ కి ఏ ఏరియా నుంచి ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు? అన్ని ప్రాంతాల నుంచి వస్తారమ్మా. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా మాకు ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారు. ఇది అదేనేం లేదు, మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి మనకు పిల్లలు ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి పిల్లలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి కూడా పిల్లలు ఇప్పుడు మన స్కూల్లో చదువుతా ఉన్నారు చాలా మంది. సార్ మరి మా స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి ఒకసారి చెప్పండి. ఫెసిలిటీస్ అంటే అమ్మా 18 ఎకరాల క్యాంపస్, ఇందులో 10 ఎకరాల ప్లే గ్రౌండ్, 8 ఎకరాల స్కూల్ క్యాంపస్, 6000 పుస్తకాలతో లైబ్రరీ. అందులో అన్ని లిటరేచర్, సైన్స్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ ఆల్వేస్ అవైలబుల్ ఉంటాయి పిల్లలకి. అంటే ఫర్దర్ స్టడీకి ముందుగానే ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత మాకు ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎక్విప్మెంట్ మొత్తంతో కూడినటువంటి సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి 2. తర్వాత 20 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ ఉంది. తర్వాత డ్రింకింగ్ వాటర్ కి ఆర్ఓ ప్లాంట్ ఉంది. స్పేసియస్ క్లాస్ రూమ్స్, స్పేసియస్ హాస్టల్ రూమ్స్, పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి 10 ఎకరాల ప్లే గ్రౌండ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వేప చెట్లు. క్యాంపస్ మొత్తం మీకు వేప చెట్లు కనపడచ్చు, చూడండి. వేరే చెట్లు 10గా ఉండవు, మొత్తం వేప చెట్లే ఉంటాయి. వేప చెట్ల యొక్క గాలి ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా అంటే చాలా అన్నమాట. మరి వాళ్ళంతా సైన్స్ అంతా ఏం చెప్తుందంటే వేప చెట్టు యొక్క గాలి పీలిస్తే చాలా జబ్బులు నయమైపోతాయని చెప్తున్నారు. కాబట్టి ఈ స్కూల్ కి ఈ వేప చెట్లు కూడా ఒక ప్రాణం అని చెప్పొచ్చు. సో నిజంగా ఇన్ని సౌకర్యాలు ఉన్నాయంటే మామూలు విషయం కాదు సార్. మరి కొన్ని విషయాలకు వచ్చేలాకే ఇప్పుడు బాయ్స్ అంటే హాస్టల్ ఉంది, లేడీస్ కూడా హాస్టల్ ఉంటుంది? లేదమ్మా, గర్ల్స్ వచ్చి ఓన్లీ డే స్కాలర్స్, బాయ్స్ కి అయితే హాస్టల్ ఉంది.
డేస్ గర్ల్స్ అయితే ఓన్లీ పేరెంట్ పిల్లలే మన దగ్గర ఉంటారు ఎక్కువగా. బాయ్స్ అయితే మాత్రం హాస్టల్ ఉంది, డే స్కాలర్ కూడా రావచ్చు. సో ఇప్పుడు పిల్లలు వాళ్ళ మదర్స్ తో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు, మీ పిల్లలు ఇలా చదువుతున్నారు ఈ విధంగా? ఖచ్చితంగా అమ్మా, ప్రతి పేరెంట్ తో మనము ఎప్పటికప్పుడు ఆ విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ ని వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటాము, వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాము, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. ఆ విద్యార్థి యొక్క స్టేటస్ ఎలా ఉంది, చదువు పరంగా, బిహేవియర్ పరంగా, క్రమశిక్షణ పరంగా ఎలా ఉందో అవన్నీ విషయాలు ఎప్పటికప్పుడు పేరెంట్స్ తో మనం ఎప్పుడు టచ్ లోనే ఉంటాము. సార్ మరి ఇక్కడ పూర్వ విద్యార్థులు ఇక్కడ చూడడానికి వచ్చినప్పుడు ఇందాక మనం ఒక్కొక్కరిని చూసాము, ప్రతి ఒళ్ళు వచ్చి బెల్ కొడుతూ ఉన్నారు, ఏంటి సార్? అంటే వాళ్ళకి చిన్నతనంలో ఆ బెల్ సౌండ్ ను ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు ఆ ఫీల్ ఒకసారి మళ్ళా చూద్దామని అట్లా కొడుతుంటారు. అసలు అది లేదు ఇప్పుడు ఏ స్కూల్లో లేదు సార్, బెల్ కొట్టే సిస్టమ్ లేదు, అంత ఎలక్ట్రానిక్ బటన్ సిస్టమ్ వచ్చింది. కానీ మా స్కూల్లో ఆ బెల్లే ట్రెడిషనల్ గా ఉంది, ఇప్పటికి అదే కొడతాం మనం. అది వింటూ ఉంటే అసలు మేము చదువుకున్న స్కూల్ కూడా గుర్తొస్తాయి. అవును నిజంగా. సో పూర్వ విద్యార్థులు వస్తుంటే నేను గమనిస్తాను, ఈ మధ్య వస్తున్నాం కదా సార్, వచ్చిన ప్రతి వాళ్ళు ఆ బెల్ కొడతానే ఉన్నారు సార్. వాళ్ళకి ఆ బెల్ సౌండ్ ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో వినుంటారు కదా అది. సో ఈ బెంచెస్ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు కొంతమంది చెప్తూ ఉన్నారు, ఇక్కడ కూర్చొని మా పేరెంట్స్ తో మేము మీటింగ్ పెట్టేవాళ్ళు, అంటే వచ్చినప్పుడు సండే రోజు పేరెంట్స్ ఎక్కువ మంది ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారమ్మా. ఈ స్పేస్ అంతా కూడా బాగా సండే రోజు బాగా ఫిల్ అయిపోయి ఉంటది. సో 10 ఎకరాల గ్రౌండ్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అంటే చదువు ఇంపార్టెంట్, చదువుతో పాటు మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఇవనేది ఇంకా ఇంపార్టెంట్. సో వాటిని కూడా మీరు అందిస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు, ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. స్పోర్ట్స్ అనేవి ప్రతి విద్యార్థికి అవసరం అమ్మ. ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా చూడండి, ప్రతి జడ్పీ హై స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే పిల్లవాడు గేమ్స్ ఆడితే పిల్లాడిలో స్పోర్టినెస్ వస్తుంది. అంటే గెలుపును ఓటమిని సమానంగా తీసుకోగలిగేటువంటి ఒక స్వభావం పిల్లవాడికి అలవడాలంటే అది ఓన్లీ గేమ్స్ ద్వారా, స్పోర్ట్స్ ద్వారా సాధ్యమవుతుంది. అంటే ప్రతి పిల్లాడు ఎప్పుడు గెలవడమే కాదు ఓడిపోవడం కూడా తెలియాలి. అప్పుడే ఆ అబ్బాయిలో కసి అనేది పెరుగుతుంది అనమాట. అంటే ప్రతి ఓటమి మరో గెలుపుకు ఒక మెట్టు. అందుకోసం అనేది గేమ్స్ తప్పనిసరిగా ఉండాలి. దానివల్ల విద్యార్థి యొక్క మానసిక వికాసము, తర్వాత శారీరక దృఢత్వం కూడా వస్తాయి అనమాట పిల్లాడికి. అంటే ఆ స్ట్రెస్ అనేది అంతా స్ట్రెస్ రిలీఫ్ అనేది అనవచ్చు. ఇప్పుడు ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసము వాడు స్వేచ్ఛగా 1 గంట సేపు ఆడుకుంటే ఏమవుతుందంటే బ్రెయిన్ అంతా ఫ్రీ అయిపోతాడు, మళ్ళీ చదువుకోవడానికి ఫ్రెష్ గా ఉంటారు అనమాట. అసలు ఇంత థాట్ మాల్ విషయం కదా సార్. ఒక్కసారి నాకు సుబ్బయ్య సారు ఈ సిస్టమ్ అంతా తీసుకొచ్చిన తర్వాత, ఎందుకు మేము చదువుకున్న రోజులు ఇలాంటి సిస్టమ్స్ మా ఏరియాలో తీసుకురాలేదు, సో తీసుకొచ్చుంటే బాగుండు కదా అనిపిస్తూ ఉంది. సో నిజంగా ఎవరికైనా కాకపోతే అప్పట్లో పెట్టారు ఇది, అప్పుడు చదువుకున్న వాళ్ళు అదృష్టవంతులని చెప్పాలి ఆ టైంలో. అవును సరే, ఇప్పటికి కూడా మనం చదువుకుంటున్న పిల్లలు ఆ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఈ స్కూల్లో. ఈ స్కూల్ యొక్క గొప్పతనం గురించి తెలిసిన తర్వాత సో ఫ్యూచర్ లో మా పిల్లల్ని కూడా ఇక్కడే చేర్పించాలి అని అంత అనిపిస్తూ ఉంది సార్ నాకు. తప్పకుండా చేర్పించండి కంపల్సరీ. నేనైతే ఫ్యూచర్ లో సార్ ఇప్పుడు కాదు, అప్పుడు కంపల్సరీ ఇక్కడే జాయిన్ చేయించాలని అనిపిస్తూ ఉంది. సో ఆ విధంగా ఉంది. మరి సో ఓవరాల్ గా ఇవన్నీ చూసిన తర్వాత, ఈ స్కూల్ గురించి తెలుసుకున్న తర్వాత నిజంగా నాకైతే ఇక్కడే మళ్ళీ చదువుకోవాలనిపించింది. మరి దీని గురించి ఇంత చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.